కాళేశ్వరం నిర్మాణం ఏ రాష్ట్రంలోనూ జరగని మానవ నిర్మిత ఆర్థిక విపత్తు అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. గత ప్రభుత్వం వల్ల రాష్ట్రానికి శాశ్వత నష్టం జరిగిందని అమాత్యులు స్పష్టం చేశారు. 1,00,000 కోట్లు ఖర్చు చేసినా కనీసం 1,00,000 ఎకరాలకు నీళ్లివ్వలేదని ధ్వజమెత్తారు. ప్రణాళిక, డిజైన్ల లోపం, నిర్మాణంలో నాణ్యతను గాలికి వదిలేసినందువల్లే మేడిగడ్డ కూలిందని ఎన్డీఎస్ఏ నిపుణులు తెలిపినట్లు వివరించారు. ప్రాణహిత చేవెళ్ల కడితే 60,000 కోట్ల ఆదా అయ్యేవని, మిగిలిన నిధులతో అనేక ప్రాజెక్టులు పూర్తయ్యేవని మంత్రులు స్పష్టం చేశారు. నివేదికపై ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించట్లేదని స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టినప్పుడు సంవత్సరానికి 195 టీఎంసీలు లిఫ్ట్ చేస్తామని చెప్పి పదే పదే గత ప్రభుత్వంలో పెద్ద మనుషులు ప్రకటించారు. వాస్తవం ఎంత లిఫ్ట్ చేసిండ్రు? టోటల్ 5 ఏళ్లలో టోటల్ లిఫ్ట్ చేసింది 162 టీఎంసీలు. 38,000 కోట్లతో పూర్తయ్యే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ పక్కన పెట్టి 1,47,000 కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు మొదలుపెట్టి 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి సంవత్సరానికి కొత్త ఆయకట్టు 1,00,000 ఎకరాలు కూడా రాలేదు. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిన ప్రాజెక్టు 4 ఏళ్లలో కూలిపోయింది. మ్యాన్ మేడ్ డిజాస్టర్, ఫైనాన్షియల్ డిజాస్టర్ ఏ రాష్ట్రంలో కూడా జరగదని చెప్పి నేను మనం చేస్తున్నా. వాళ్ళకి ఎందుకు ఆతృతుందో లేకపోతే ఏం మాత్రం ఉందో గానీ సిడబ్ల్యూసికి డిపిఆర్ అప్రూవల్ కాకముందే టెండర్లు పిలిచి కాంట్రాక్టర్లకి మాట్లాడుకున్నారు. పనులు మొదలుపెట్టింది వితౌట్ ఎనీ అప్రూవల్ ఫ్రమ్ కాంట్రాక్టర్, ఎనీ అప్రూవల్ ఫ్రమ్ సిడబ్ల్యూసి. ది కాంట్రాక్ట్స్ ఆర్ అవార్డెడ్. ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ఎక్కడ ఇట్లా జరిగి ఉండదు. ఇవన్నిట్లో కూడా ప్రొసీజర్స్ మరి వయోలేట్ చేసి కాంట్రాక్టర్లకి మేలు చేసే విధంగా ఆనాటి ప్రభుత్వం, ఆనాటి పెద్ద మనుషులు వివరించారని చెప్పి జ్యుడిషియల్ కమిషన్ రిపోర్ట్ లో స్పష్టంగా పేర్కొన్నారు. పూర్తి రిపోర్టు అసెంబ్లీలో పెట్టి చర్చించాలంటే ఈ పెద్ద మనుషులు కోర్టుకు పోయి ఆ రిపోర్టు మీద స్టే అడిగినరు. అసెంబ్లీలో రిపోర్ట్ పెట్టదని అడిగిందని చెప్తే మరి ఎవరు దాచిపెడుతుందో ఒక్కసారి మీరు ఆలోచించారు. కేవలం ఆ 27,000 కోట్లు ఖర్చు పెడితే అయిపోయేది. 1,27,000 కోట్లు పెంచి ప్రాజెక్టును ముందుకు తీసుకొని పోతే వాళ్ళకి కూలిపోయింది. మీరు ఈ 3 సంవత్సరాలు 4 సంవత్సరాల్లో లిఫ్ట్ చేసిన నీళ్ల కంటే కిందికి వదిలిన నీళ్లు చాలా ఎక్కువ ఉంటాయి. మీరు సాధించిందల్లా ఒకటే ప్రజల సొమ్ముని, అట్లాగే సంవత్సరం పవర్ కాస్ట్ సంబంధించి ఒక 12,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రం మీద భారం వేయటం తప్ప మీరు సాధించింది ఏం లేదు. ఈ ప్రాజెక్టు సంబంధించి పూర్తిగా కేబినెట్ అప్రూవల్ ఉందని కూడా సమాజాన్ని, ఈ రాష్ట్రాన్ని, సభని కూడా తప్పుదోవ పట్టించారు. వీళ్ళేదో కేవలం రాజకీయాల కోసం, ప్రజలు తప్పుదోవ పట్టించడం కోసం మేమంతా బ్రహ్మాండంగా చేశాం, మేము అద్భుతాలు చేశాం, మీరే నష్టం చేశారంటే అది కరెక్ట్ కాదు అధ్యక్ష. అంటే కేవలం 1,450 కోట్లతో అయ్యేటువంటి ఇందిరాసాగర్, రాజీవ్ సాగర్ ప్రాజెక్టుని 25,000 కోట్లు పెంచి దాన్ని ఆ రకంగా చేశారు. ఆ తుపాకులగూడెం, కాంతానపల్లి దగ్గర ఉన్నటువంటి ప్రాజెక్టు తుపాకులగూడెం దగ్గర పెంచి దాన్ని పెంచేశారు. కానీ వీటన్నిటినీ పెంచి గోదావరి నది నుంచి తెలంగాణ ప్రాంతానికి నీళ్లు ఇచ్చారా ఒక ఎకరానికైనా అంటే అధ్యక్ష ఏం నీళ్లు లేవు. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు కట్టినటువంటి శ్రీపాద ఎల్లంపల్లి నుంచి మిడ్మానేర్ నుంచి లేకపోతే మధ్యలో ఉన్నటువంటి ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు సంబంధించిన కాకతీయ కెనాల్ నుంచి నీళ్లు పారుతూ తెలంగాణ ప్రాంతానికి నీళ్లు వస్తాయి. పోనీ కింద ఉన్న రీడిజైన్ చేసిన ఇందిరాసాగర్, రాజీవ్ సాగర్ ద్వారా నీళ్లు ఇచ్చారంటే దానికి కూడా దాదాపు 8,500 కోట్ల దాకా ఖర్చు పెట్టారు. దానికి కూడా ఒక చుక్క నీళ్లు కూడా వచ్చే పరిస్థితి. ఈ రకంగా నిధులు పెంచి అడ్డగోలుగా ఇంతవరకు ఖర్చు పెట్టారు. దీన్ని ఏదో రకంగా ఉపయోగంలో తీసుకొని వద్దామని చెప్పి ఒక రాజీవ్ కెనాల్ అని తీసుకొచ్చి ఒక 100 కోట్లు శాంక్షన్ చేసి కెనాల్ తీసి దాని ఆ లెఫ్ట్ కెనాల్ కలిపి కొంత నీళ్ళు ఇవ్వడం కోసం ప్రయత్నం చేస్తుంది. ఒక దుర్మార్గపు పాలన ఏదైనా ఈ భారతదేశ చరిత్రలో ఉందంటే ఆ టీఆర్ఎస్ ప్రభుత్వం తప్ప ఇంకోటి ఏది లేదు. ఇది వాస్తవం, లెక్కలతో సహా మన అందరం చూడాల్సినటువంటి అంశం. ఇంత డెమోక్రటిక్ గా ఈ రిపోర్ట్ని సభలో పెట్టి చర్చిస్తూ ఉంటే కూడా అక్కడ నిలబడి దీనిపైన, ఈ రిపోర్ట్ పైన, ఆ జస్టిస్ పైన, ఈ ప్రభుత్వం పైన ఉన్నట్టు ఉన్నాయి లేనట్టు అపవాదులు చేస్తూ, అభాండాలు వేస్తూ మాట్లాడటం అనేది సరైనది కాదని నేను భావిస్తా ఉన్నాను. ఇంకో పక్కన వీళ్ళు ఆలస్యం చేయబట్టి కింద ఇంకొక నీటికి సంబంధించిన రాజకీయాలు నడిచేటువంటి కార్యక్రమం మొదలైంది.